చర్చా వేదిక సభా అధ్యక్షులు పట్టుపోగల పవన్ కుమార్ గారికి, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి అన్ని రకాల మేధావులందరికీ ముందుగా నా అభినందనలు. నిజంగా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా ఓటు నా హక్కు అనే విషయంలో అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఇవాళ ఈ వ్యవస్థ ఎన్ని రకాలుగా భ్రష్టు పడుతుందో అన్ని కోణాల్లో కనుక చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నా నేటికి కూడా ఇవాళ చాలా చోట్ల ఇవాళ మార్పు అనేది రాజ్యాంగం యొక్క హక్కుల గురించి తెలియకపోవడమే. నిజంగా ఇవాళ మన రాజ్యాంగ హక్కుల గురించి కొంతమందికి అంటే ఏదైనా విద్య అర్హత కలిగినటువంటి కొద్ది మందికే ఇవాళ ఈ రాజ్యాంగ హక్కులు అనేటి వాటి చదవడం వల్ల అవగాహన ప్రభుత్వాలు ఈ పాఠ్య పుస్తకాల్లో ఈ సబ్జెక్టులు అనేది సోషల్ సైన్స్ ఈ సబ్జెక్టును తొలగించేసి కంప్యూటర్కి సంబంధించి వివిధ రకాలమైన సబ్జెక్టులు పెట్టడం ప్రధానంగా మనం ఇవాళ ఈ అవగాహన లేకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యా వ్యవస్థలోని మన హక్కులేంటి, మనం ఏమి ప్రశ్నించాలా, ఎవరితో పోరాటం చేయాలా, మనం ఏంటి, మన ప్రభుత్వాలు ఏంటి, మన రాజ్యాంగం ఏంటి అనేటువంటివి ఇది విద్యా వ్యవస్థ నుంచి మొదలు కావాలా. అవి గతంలో ఉన్నాయి కాబట్టి అటువంటి ద్వారానే నేను చదువుకునేటప్పుడైతే ఇవాళ విద్యార్థి సంఘాలు అనేటివి బ్రహ్మాండంగా స్కూళ్ళలోకి హాస్టల్లోకి వచ్చేటివి. ఏంటి ఆ విద్యార్థి సంఘాలు కొంచెం సబ్జెక్టును పబ్లిసిటీ చేసేటివి, విద్యార్థులకి ఏమి కావాలా, ఎందుకు ఫైట్ చేయాలా, మన హక్కులు ఏంటి అనేటివి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇవాళ విద్యార్థి సంఘాలను అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఇవాళ ఈ ఓటుకు నోటు అనే పరిస్థితిలో కొనసాగుతూ ఉంది కాబట్టేసి వాటికి అంత లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి సోదరులారా, ఏది ఏమైనా ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా కనుక విద్యా వ్యవస్థలో ఇలాంటి రాజ్యాంగం గురించి చేర్చాలి. అది ఇవాళ మనం అనుకుంటా ఉన్నాం ఓటుకు నోటు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు తీసుకొని దాదాపు 1000 రూపాయలు ఇచ్చేస్తే వాడు 5 సంవత్సరాల పాటు మనకు వచ్చే 1000 రూపాయలు రోజుకు 50 పైసలు చొప్పున, సంవత్సరానికి 200 రూపాయలు, అట్లా 5 ఏళ్లకు 1000 రూపాయలు లెక్క కడితే మనకు కల్పించిన హక్కును మనం అమ్ముకోవాలనా? ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామా అని చెప్పేసి మన ఆలోచనలో ఆ మార్పు రావాలి. ఆ మార్పు రావాలన్నప్పుడు ఖచ్చితంగా కనుక ఇటువంటి చర్చా వేదికలు కానీ చాలా అవసరము. ఇంకా ఇందాక మద్దిరెడ్డి గారు చెబుతున్నట్టు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉండేది, కానీ ప్రభుత్వాలు కల్పించవన్నా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు అందరికీ ఇవాళ పాఠ్య పుస్తకాల్లోనే అలాంటి సబ్జెక్ట్ లేకుండా చేస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించే వాళ్ళు తయారవుతే మాలాంటి అవినీతి పరులకు తావు ఉండదనేటువంటి ఒక దురుద్దేశ కోణంతోనే ఇవాళ ప్రభుత్వ కుట్రలు తప్పక ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు ఏర్పాటు చేసే స్థాయిలో లేవు. కాబట్టి ఇవాళ వీటన్నిటినీ విద్యావంతులు మేధావులమైనటువంటి ఇవాళ మన ద్వారానే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలా, విస్తృతమైన మార్పు రావాలా. కాబట్టి అటువంటి మార్పు వచ్చినప్పుడే మన ఓటు విలువ తెలుస్తుంది. ఇవాళ నిజంగానే బీటెక్కులు ఎంటెక్కులు చేసి ఇవాళ ఇతర దేశాలకు వలస వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ వాళ్ళు పెట్టే హింసలకు గురవుతూ ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నిజంగానే ఇవాళ ఈ ఓటు మీద అవగాహన లేకపోవడం, ఆ అవగాహన లేక సరైన ప్రభుత్వాన్ని మనం ఎంచుకునే పరిస్థితుల్లో లేము. కాబట్టి ఇటువంటి దారుణాలన్నీ మనం చూడవలసి వస్తూ ఉంది. కాబట్టి ఈ దారుణాలన్నిటికీ ముగింపు ఉండాలంటే ఖచ్చితంగా అవగాహన అవసరము. ఇవాళ పట్టుపోగలు పవన్ కుమార్ అన్న గారికి అయితే ఒక సలహా సోదరులారా, ఎందుకంటే ఇవాళ ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళందరము ఎంతో కొంత తెలిసినటువంటి సమాజం మీద పట్టున్నటువంటి వాళ్ళమే. కాకపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ కింద స్థాయి అంటే ఏది స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇటువంటి ప్రోగ్రామ్స్ను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక ఉద్యమంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఏదైనా ఆలోచన చేసి అన్నగారు ఇది అవేర్నెస్ మామూలుగా ఈ సంవత్సరం ముందు నుంచి లేదా ముందే ప్లాన్ చేసింటే ఇవాళగా అంతో ఇంతో మార్పు ఉండేది. కాకపోతే ఇప్పుడు అనుకున్నాడు మంచి ఆలోచన, ఈ ఆలోచన రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ ఆలోచనను స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు దీన్ని ప్రచారం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.